వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోయేది స్నాక్ ఐటము అదే అండి, మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో, ఏ ప్రిపరేషన్ చేయాలో నేను చూపిస్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు. కొన్ని ఉండవని చెప్పి మనము కొన్ని వంటలు చేయం కదా, పిల్లలకు చేసి పెట్టలేము కదా, అలా ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. దీని కాంబినేషన్ పల్లీ చట్నీ, పుట్నాల పొడి అయితే సూపర్ ఉంటుందండి. నిజంగా అండి, ఈ స్నాక్ చాలా 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 బాగుంటుంది. నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ అయిన స్నాక్ ఐటమ్ అండి. మా అమ్మతో నేను మా అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా నేను మైసూర్ బోండాని ఎక్కువ తింటాను. దాని కాంబినేషన్ పుట్నాల పొడి ఎక్కువ తీసుకుంటానండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా పద్ధతిలో మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను మెజర్మెంట్ కప్పుతో 1 కప్ మైదా తీసుకుంటున్నాను. నేను చేస్తున్న విధంగా 1/2 టీ స్పూన్ షుగరు, అలాగే 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోనండి. ఇలా వేసుకొని 3/4 గ్లాస్ అంతా పెరుగుతోనే కలుపుకోవాలండి. అంత లూజ్గా కలుపుకొనకండి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధానంలో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోనండి. కొన్ని వాటర్ అండి, జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసి ఇలాగా నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాము. నేను ఇలాగా ఉదయాన్నే తీసి చూస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ పిండంతా ఉబ్బిపోయింది కదా. ఇలాగా దీంట్లో మనము ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని చెక్ చేసుకున్నాము. చూడండి, అప్పుడు మనము గట్టి కలుపుకున్నాము కదా. ఇప్పుడు చూడండి ఎంత లూజ్ అయిపోయిందో. స్పూన్తోనే తీస్తేనే వచ్చేసేసింది. ఇలా రావాలి. నేను హాఫ్ బద్దంతా ఉల్లిపాయ, అలాగే కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. చాలండి, ఈ మెజర్మెంట్లో తీసుకోనండి. నేను కొద్దిగా వంట సోడా తీసుకుంటున్నానండి. ఎక్కువ తీసుకొనకండి ఫ్రెండ్స్, కొద్దిగే. చూడండి, నేను చేస్తున్నాను చూడండి, అంత చాలు. ఎందుకంటే ఆ పిండి కొద్దిగా ఉబ్బడానికి అంతే. ఇలాగంతా కలుపుకొని సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకోనండి. అంతా సరిపోతే మనము డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోనండి. సిమ్లో పెట్టుకొని వేయించండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఎందుకంటే లోపల వరకు వేగిపోవాలి కదా. ఇలాగా ఎంతో టేస్టీ అయినా ఈజీగా 35 మినిట్స్లో మనం చేసేసేయచ్చు. అయితే పిండి మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలని తెలిస్తే చాలండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు టుమారో వరకు ఉండండి అని చెప్తున్నానంటే, ఇది మర్చిపోకండి. అది పిండి అంతా ఉబ్బకపోతే మనము ఆయిల్ అప్పటికప్పుడు కలుపుకొని ఆయిల్లో వేసామంటే అంతా చిట్లిపోతుందండి. మైసూర్ బోండాలు రావు, చాలా కష్టమైపోతుంది. అందుకనే అది గుర్తుపెట్టుకొని చేయండి. టుమారో వరకు నైట్ కలపండి, టుమారో వేసుకోనండి. టిఫిన్కి ఈజీగా తయారైపోతుంది, ప్రిపేర్ చేసుకోవచ్చు. మా పిల్లలకు మరి నచ్చింది. మరి మీరు ట్రై చేస్తారా నా పద్ధతిలో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.